వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అమ్మవారి ఉత్సవ మూర్తులకు పూజలు చేసి పెద్దాపురం పురవీధుల్లో ఊరేగించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, దేవాదాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయరాజు, దేవస్థానం చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, ఈవో రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కల్వకుర్తి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కల్వకుర్తిలోని మహబూబానగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోసారి హిందువుల జోలికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, నరసింహ, దుర్గా ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులపై అత్యాచారం చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు. హిందువులపై అత్యాచారం చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఖబర్దార్, ఖబర్దార్. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కల్వకుర్తి మహబూబానగర్ చౌరస్తాలో విస్తృతంగా దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన, దేశ ప్రభుత్వం ధృవీకరించే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీ దేశంగా క్షమాపణ చెప్పి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రామీణ విద్యుదీకరణ సంస్థ పరిధిలో గత ప్రభుత్వం నూతనంగా నియమించిన ఉద్యోగులకు పోల్ టెస్టింగ్ పరీక్షను శాంతిపురం రెస్కో సబ్ స్టేషన్ లో నిర్వహించారు. గత ప్రభుత్వం అర్హత లేని వారికి ఉద్యోగాలు కేటాయించిందన్న ఆరోపణలతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నియామకాలు చేపట్టినట్టు గుర్తించిన 104 మంది అభ్యర్థులకు విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. దీంతో అర్హులు కాని ఉద్యోగుల గుట్టు రట్టవుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని శ్రీ తోగూట మాధవానంద స్వామీజీ దర్శించుకున్నారు. మొదట ఆలయంలో స్వామీజీకి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం ముఖ మండపంలో మాధవానంద స్వామి ఆధ్యాత్మిక ప్రవచనలు చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం చైర్మన్ నరసింహమూర్తి దంపతులు మాధవానంద స్వామికి సన్మానం చేశారు. స్వామివారిని నారాయణ స్పందపూర్వకంగా అర్థిస్తూ మంచి కార్యక్రమ నిమగ్నంలో ఇక్కడి చైర్మన్ గారు కానీ, అర్చక వర్గం కానీ, కార్యనిర్వాహక వర్గం కానీ, సిబ్బంది కానీ అందరూ కూడా ఇంకా అంకిత భావంతో పనిచేసే విధంగా పరమాత్మ అనుగ్రహించుగాక అని నారాయణ స్మరణపూర్వకంగా పరమాత్మను అర్థిస్తూ రేపు ఆషాఢ మాసం నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం కాబోతుంది. ఆషాఢ పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆ చాతుర్మాసం కంటే ముందు నృసింహస్వామి వారి దగ్గరికి వచ్చి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనాలను ఆ శిష్యులను పొందడం అనేది మాకు ముందుంచిన సంప్రదాయం.
ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామివారిని కళ్ళనిండా చూసేటువంటి అదృష్టాన్ని మాకు కల్పించిన మా గురువు గారికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ ఆచార్య వర్గానికి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నారాయణ స్మరణపూర్వకంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ నేను ముగిస్తున్నాను. లక్ష్మీ నృసింహస్వామి భగవానికి. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయ పరిసరాల్లో మద్యం సీసాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు కలకలం రేపాయి. ఈ ఘటనపై ఆలయ ఈవో భాస్కర్ రావును విచారణ కోరగా భక్తులు కొండపైకి వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో వాహనాలు, లగేజ్లను చెకింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.